మహారణ్యం కూడా నిశ్శబ్దంగా, అదృశ్యంగా ఎదుగుతుంది. కానీ కూలిపోయేటప్పుడు ఒంటరి చెట్టు కూడా పెద్ద చప్పుడు చేస్తుంది. ఎవరిదో ఏనాటిదో ఒక సుభాషితం ఇది. దీని ఉదాత్త అర్థమేదైనా నిర్మాణం మితభాషి అని, విధ్వంసంలో ఒక హడావుడి ఉన్నదని మాత్రం తెలుస్తోంది. రాజకీయాలకు దృశ్యాలు చాలా అవసరం. ఈ సత్యం యోగి ఆదిత్యనాథ్కు తెలుసు. బుల్డోజర్ను చక్రాలు తొడిగిన తక్షణ న్యాయ దేవతగా ఆయన ముస్తాబు చేశాడు. దాని కింద నలిగిన వాళ్లకు అది రాకాసి పార కావచ్చును, కానీ ప్రేక్షక మాత్రులకు మాత్రం అది పనిచేస్తూ కనిపించే ప్రభుత్వం. జనం తరపున తానే లించింగ్ చేసే అధికారిక యంత్రం. దశాబ్దం కిందట కేసీఆర్ కూడా ఎన్ కన్వెన్షన్ దగ్గర హడావిడి చేశారు. అయ్యప్ప సొసైటీ ఆక్రమణల గురించి మాట్లాడారు. హైడ్రా కాదు కదా, అమీబా కూడా ఆయన ఏర్పాటు చేయలేదు. తడిసిపోయిన టపాకాయలాగా ఆ ఘట్టం పెద్దగా పేరలేదు. దృశ్యాల అవసరం ఆయనకు లేకపోయిందేమో. బీజేపీ నుంచి కూడా నేర్చుకోగలిగిన చాకచక్యం ఉన్న రేవంత్ రెడ్డికి ఈ దృశ్య రహస్యం తెలిసిపోయింది. యోగికి తట్టిందో లేదో కానీ కూల్చివేతల వెనక అదనంగా గీతా రహస్యం కూడా రేవంత్ కు తెలిసి వచ్చింది. బుల్డోజర్ కు భగవద్గీత కూడా తోడైతే దేశం కోసం, ధర్మం కోసం చాలా చేయొచ్చు. ఏకంగా కూల్చివేతలకు ఒక సంస్థనే పెట్టొచ్చు, దానికో చట్టమూ చేయొచ్చు. లోకంలో అక్రమంగా కట్టినవి అనేకం, కూల్చవలసినవి ఉంటాయి. తలెగరేసి నిలబడవలసినవి అనేకం కూలిపోతూ ఉంటాయి. ఎవరు ఏ పార్టీకి, ఏ నాయకుడికి జైజేలు కొట్టినా నియమాలు, చట్టాలు అందరికీ ఒకేలాగా వర్తించవని, అట్లా వర్తించకుండా చూడడానికి ప్రభుత్వాలు, వ్యవస్థలు, నిపుణులు, ప్రతిభావంతులు పనిచేస్తూ ఉంటారని అందరికీ తెలుసు. చిన్న చిన్న తప్పులకు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గేవారు. పూచికత్తు కట్టలేక బెయిళ్లు పొందలేని వాళ్ళు వేలాది మంది ఉంటారు. పెద్ద పెద్ద తప్పులు చేసి దర్జాగా బయటి ప్రపంచంలో తిరిగేవాళ్ళు, పరాయి దేశానికి రెక్కలు తొడుక్కున్న వాళ్ళు వార్తల్లో పెద్ద మనుషులుగా కనిపిస్తారు. ఇదంతా సహజమని, ఈ అంతస్తుల న్యాయం, బలవంతుడి ధర్మం అచంచలమైనవని అనిపిస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి సంపన్నుడి జేబుకు కన్నం, పెత్తందారుకు బెత్తపు దెబ్బ తగిలినప్పుడు పేదలకు ఉచితంగా ఒక చక్కెలిగిలి, ఒక ఊరట దక్కుతాయి. అధికారం తమ తరపునే పనిచేస్తుందన్న తృప్తి ప్రాప్తిస్తుంది. ఆ న్యాయం తమ కళ్ళెదుటే దృశ్యమానం అయినప్పుడు ఆ సంతోషమే వేరు. హైడ్రా సాహస దాడుల ద్వారా రేవంత్ రెడ్డి ప్రజలకు అమందానందాన్ని కలిగించబోయారు. కొంతవరకు విజయం సాధించారు కూడా. డబ్బు హోదా బాగా ఉన్న సంఘ బలిష్ఠుల తప్పు రట్టయిందని, వారిని కూడా చట్టం గట్టిగా కొట్టిందని చూసి, విని, తెలుసుకొని ఒంటి కాలి మీద అయినా ఇంకా న్యాయం మిగులుతుందని జనానికి నమ్మకం కలిగింది. ఆ ఉత్సాహంలో తబ్బిబ్బు అయిపోయి ఈ దశ చిరకాలం కొనసాగుతుందని, వారేమో నెలో, రెండెల్లో ఆశల్లో తేలియాడే అవకాశం దొరికింది. కలగవలసిన వారికి భయము కలిగింది. ఒక్కోసారి ఇటువంటి మెరుపు కలలు లేకపోతే ఈ లోకంలో బతకడం కష్టం. ఈ కూల్చివేతల వల్ల 2-3 అదనపు ఫలితాలు కూడా దక్కాయి. ఒకటి, రేవంత్ రెడ్డికి కొంత ఊరట దొరికింది. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ హైడ్రా అధ్యాయం అవతరించిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ అందుకోసమే ఇదంతా అంటే సరికాదు. దానివల్ల ఈ ఫలితం కూడా సమకూరింది అనడం నిజానికి దగ్గరగా ఉంటుంది. ఒక్కసారిగా రుణమాఫీలు, రుణబంధులు, ఇతర ఎన్నికల వాగ్దానాలు వెనక్కుపోయాయి. తెలంగాణ తల్లి వర్సెస్ రాజీవ్ గాంధీ వివాదం పక్కకు వెళ్ళింది. రేవంత్ రెడ్డి పాలనలో సతమతమవుతున్నారు. తన ముద్ర చూపించలేకపోతున్నారు. అసలు ఇంకా పట్టే సంపాదించలేదు అని విమర్శించే వారంతా మౌనం వహించారు. కఠినమైన, సాహసమైన, న్యాయంగా కనిపించే నిర్ణయాలు తీసుకోగల సమర్థుడు అన్న ఇమేజ్కు ఉన్నట్టుండి ఆస్కారం ఏర్పడింది. మరొక ముఖ్యమైన ఫలితం, ఒకనాడు చెరువుల పట్టణంగా వర్ధిల్లిన హైదరాబాద్ను ఎట్లా కబ్జాకోర్లు నంచుకొని తిన్నారో వివరాలన్నీ బయటకు రాసాగాయి. జనంలో ఈ ఆక్రమణల మీద ఆసక్తి పెరిగింది. ఈ సమాచారపు వెల్లువ వల్ల ఇకనైనా ఆక్రమణలు నిరోధించి ఉన్న మేరకైన నగరాన్ని కాపాడుకోవాలన్న స్పృహ పెరుగుతోంది. ఆక్రమణలకు మూల కారకులెవరు అన్న చర్చ జరిగి, పలుకుబడి ప్రయోగించే రాజకీయ నేతలు, నియమాల మెడలు వంచిన అధికార గణం పాత్ర గురించి ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఘరానా బాబులు ఆక్రమించారు నిజమే, కానీ వారికి అనుమతుల తివాచీలు పరిచిందెవరు, వారెందుకు శిక్ష తప్పించుకోవాలి వంటి సూటి ప్రశ్నలు న్యాయస్థానాలు కూడా సంధిస్తున్నాయి.
కాళ్ల కింద కాసింత నేల కోసం చెరువుల అంచున నాలాల పక్కన గుడిసెలు వేసుకునే వారిని, పడావులో ఉండే ప్రభుత్వ భూములలో తలదాచుకునే వారిని అత్యుత్సాహంతో ఈడ్చి పారేసినప్పుడు ఈ సభ్య సమాజం ఇంతగా కలవరపడదేమి? వారిని అధికార యంత్రాంగం ఏనాడు కనికరించిన పాపాన పోదు కదా. ఈ మహానగరాన్ని వరదలో కుంభవృష్టులలో ముంచెత్తినప్పుడు గోడలు కూలి కాలువల్లో కొట్టుకుపోయి ఆ అభాగ్యులే చనిపోతారు. కానీ లారీల కొద్దీ మన్ను కుమ్మరించి మట్టాన్ని పెంచుకొని నిర్మించుకున్న కబ్జా భవంతులన్నీ క్షేమంగానే ఉంటాయి. చెరువుల దారులను పేదలెప్పుడూ మూసివేయరు. మహాభవనాలే కరకట్టలై పల్లపు జీవితాలకు గండి కొడతాయి. ఈ హడావుడి ఎక్కువ కాలం ఉండదని, నిజంగా సత్సంకల్పంతో మొదలైన ఒత్తిడిల బరువుతో ఇది కుంగిపోతుందని బహుశా అందరికీ తెలుసు. అస్మదీయులకైనా నోటీసులు, కూల్చివేతలు తప్పవని ముఖ్యమంత్రి చెప్పడం బాగుంది. కానీ అన్ని అక్రమాల మూలాలు చివరకు అధికార పీఠాల పెరళ్ల దగ్గరే ముగిసి చర్యలు క్రమంగా మగతలోకి జారుకుంటాయని కూడా తెలుసు. కానీ ఈ వేడి ఉన్నప్పుడే సాధ్యమైనన్ని ఎక్కువ సత్యాలు మాట్లాడుకోవాలి. అక్రమార్కులను విమర్శల బోనెక్కించాలి. మాటలకు చేతలకు నడుమ ఉండే ద్వంద్వత్వాన్ని సాధ్యమైనంతగా ఇరుకొన పెట్టాలి. అందుకే ఈ తేనె తుట్టెను కదిలించినందుకు రేవంత్ రెడ్డిని అభినందించాలి. రేవంత్ రెడ్డి ఇమేజ్ ను హైడ్రా ఎంతవరకు మరమ్మత్తు చేయగలదు అంటే చెప్పడం కష్టం. కూల్చివేతల సారథిగా పోలీస్ అధికారి రంగనాథకు హైడ్రా కీర్తిలో చాలా వాటా విడుతుంది. చర్యలు ఆగిపోయినప్పుడు ఆ అప్రదిష్ట మాత్రం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ప్రస్తుతం హైడ్రా డాన్ క్విక్సోట్ లాగా అనిపిస్తుంది. కానీ మున్ముందు అసలు ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ఆరంభ దశలో ఉన్న సంచలనాత్మకత తగ్గిపోయి క్రమంగా సమస్యాత్మక అంశాలు ముందుకు వస్తాయి. అసౌకర్యం కలిగించే చారిత్రక వాస్తవాలన్నీ గుర్తుకు వస్తాయి. 2000 నాటి వరదల్లో దోషులెవరు, దగ్గర నుంచి హుసేన్ సాగర్ చుట్టూ వలయాకారపు ఆక్రమణలు, హైడ్రా ఆఫీసున్న బుద్ధ భవనము అన్ని ప్రశ్నార్థకాలవుతాయి. ఆక్రమణదారులు సొంతంగా అనుభవించరు, అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. కొనుక్కున్న మధ్యతరగతి గగ్గోలు పెడుతోంది. ఈలోగా తాత్కాలిక ఫలితాలతో సంతృష్టి చెందిన పాలకులు మరో కొత్త సంచలనానికి వలసపోలతారు. చెరువులైనా, మూసీ రక్షణ అయినా కొంత కాఠిన్యాన్ని, కొంత ఆచరణాత్మకతని మిళితం చేసి వ్యవహరిస్తే ఎంతో కొంత ఫలితం దక్కుతుంది. విలువలుగా మారితే దక్కరిది నిలబడుతోంది. ఆక్రమణలు, నియమ ఉల్లంఘనలు ఇక మీదట అనుమతించబోమని, సహజ వనరుల పరిరక్షణకు అమిత ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి. ఇప్పటిదాకా జరిగిన కబ్జాలు, జలాశయాలకు కల్పించిన అవరోధాలు ఎంతవరకు దిద్దుబాటు చేయగలమో పరిశీలించి ఆ దిశగా చర్యలు చేపట్టాలి. నగర జీవనాన్ని మరింత క్షేమం, సౌకర్యం, పర్యావరణ హితం చేయడమే కర్తవ్యాలుగా ఉండాలి. వర్ష ప్రవాహాలను ప్రభావితం చేసి నిర్మాణాలు చేసిన వారి నుంచి పెద్ద ఎత్తున జరిమానాలు వసూలు చేయాలి. భవన నిర్మాణ సంస్థల నుంచి రాజకీయ కప్పాలను వసూలు చేస్తున్నారన్న వార్తలు వింటున్నాం. వాటితో పాటు నగర పర్యావరణాన్ని, జలవనరులను రక్షించడానికి సుంకాలను కూడా వసూలు చేయాలి. అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకులను గత చర్యలకు, ప్రస్తుత చర్యలకు కూడా బాధ్యత వహించేటట్టు చేయాలి. ఈ చర్యలకు పెద్దగా దృశ్యమానత ఉండదు. మరి ఆప్టిక్స్ ను ఆశ్రయించే ఆధునిక రాజకీయాలలో ఈ నిశ్శబ్ద నిర్మాణాత్మకతను ఆశించడం కష్టమేమో.